పల్లవిని తీసుకొని ఆ గాజుల దుకాణం దగ్గరికి వచ్చాడు. స్వప్న గాజులు కొనుక్కొని వెనక్కి తిరిగితే కిషోర్ని చూసి షాక్ అయింది. బిత్తర చూపులు చూస్తూ ఉండిపోయింది. స్వప్నని చూసిన పల్లవి ఆశ్చర్యపోయింది. కిషోర్ పక్కనే ఉన్న పల్లవిని చూసిన స్వప్న కూడా చాలా సంతోషించింది. ఆంటీ మీరు అంటూ స్వప్న ఏదో అనేలోపే అవునమ్మా నేనే అంటూ స్వప్నని పల్లవి కౌగిలించుకుంది. వారిద్దరి మధ్య ఉన్న పరిచయం అర్థం కాక కిషోర్ జుట్టు పీక్కొన్నాడు. అక్క, నీకు స్వప్న ముందే తెలుసా? ఎలా తెలుసు? ఎప్పుడు ఎప్పుడు ఎలా కలిశారు? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి ప్రశ్నల వర్షం కురిపించాడు కిషోర్. పల్లవి స్వప్న కిషోర్ని ఆ జాతర నుండి కొంచెం దూరంగా తీసుకొచ్చింది. చెప్పక్క, స్వప్న ఎలా పరిచయం అంటూ అడిగాడు. పల్లవికి స్వప్నకి ఎలా పరిచయం జరిగిందో చెప్పడం ప్రారంభించింది కిషోర్కి. పల్లవి, భార్గవ్ అలాగే వాళ్ళ కూతురికి కార్ యాక్సిడెంట్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. ఆ యాక్సిడెంట్ సిటీలోనే అయినా మనుషులు చుట్టూ చేరారే కానీ వారిని ముడితే ఎక్కడ యాక్సిడెంట్ కేసు వాళ్ళ మీదకు వస్తుందో అని ఎవ్వరూ కానీ వారిని కాపాడే ప్రయత్నం చేయలేదు. స్వప్న ఆ గుంపుని చూసి అక్కడికి వచ్చి అందరినీ తిట్టి కారులో ఉన్న మమ్మల్ని బయటికి తీసి హాస్పిటల్లో చేర్పించింది. అప్పటికే నా కూతురు చనిపోయింది. నాకు కొంచెం కొంచెం అలా గుర్తుంది. నేను హాస్పిటల్కి వెళ్ళేంత వరకు స్పృహలోనే ఉన్నాను. తర్వాత స్పృహ కోల్పోయాను. స్పృహలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ చెప్పింది మా ప్రాణాలు కాపాడడానికి స్వప్న ఎంత ఆరాటపడిందో అని. అంతేకాదు, నాకు రక్తం కావాల్సి వస్తే నాకు రక్తం కూడా తనే ఇచ్చిందంట. మీ బావకి వాళ్ళ ఫ్రెండ్స్తో రక్తం ఇప్పించిందంట. తర్వాత తను మీకు ఫోన్ చేసి వెళ్ళిపోయిందని డాక్టర్ చెప్పింది. నన్ను మీ బావని కాపాడిన దేవత రతను, నన్ను కాపాడిన అమ్మాయిన నువ్వు ప్రేమించింది అని పల్లవి స్వప్న మధ్య జరిగిన పరిచయం గురించి కిషోర్కి చెప్తుంది. ఇక కిషోర్ ఆనందానికి అడ్డు లేకపోయింది. వారి మాటలకి స్వప్న, ఆంటీ నేను కాపాడింది నిజమే, కిషోర్ నన్ను ప్రేమిస్తున్నది నిజమే, కానీ నేను మా అమ్మా నాన్నలు చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటా, నా మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి అని చెప్పి స్వప్న అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రేయ్, నువ్వు తెలిసి ప్రేమించావో తెలియక ప్రేమించావో తెలియదు కానీ మంచి అమ్మాయినే ప్రేమించావురా. ముక్కు ముఖం తెలియని వారికే ప్రాణాలు కాపాడేంత సహాయం చేస్తుందంటే సొంత వాళ్ళని ఇంకెంత బాగా చూసుకుంటుందో. వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి స్వప్నని మన ఇంటి కోడలిగా తీసుకొచ్చే బాధ్యత నీది. మన అమ్మా నాన్నలు నొప్పించే బాధ్యత కూడా నాదే అని పల్లవి మాటలకి కిషోర్కి ఎక్కడ లేని సంతోషం వచ్చింది. భీమవరం నుండి రాజేశ్వరిని తీసుకొని ఊరు వచ్చారు. కొడుకు మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసి దానికి సపోర్ట్ చేస్తుంది కూతురే అని తెలిసి రాజేశ్వరి కూడా ఏం మాట్లాడలేకపోయింది. స్వప్నతో కిషోర్ పెళ్లికి అందరూ ఒప్పుకొన్నారు. ఒకరోజు పెళ్లి సంబంధం కోసం స్వప్న ఇంటికి వెళ్ళారు. స్వప్న అమ్మా నాన్నలు కూడా మొదట ఒప్పుకొన్నారు. కానీ వారి కులం గురించి తెలిసి తర్వాత ససేమిరా ఒప్పుకోలేదు. వారిని ఎంత రిక్వెస్ట్ చేసినా వారు మొహం మీదే ఇష్టం లేదని చెప్పారు. చేసేది లేక అక్కడి నుండి వాపస్ వచ్చేశారు కిషోర్ వాళ్ళు. స్వప్న తండ్రి తన కులం వారితో స్వప్నకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. డిగ్రీ పరీక్షలు పూర్తి కావాలని ఆగాడు. స్వప్న డిగ్రీ ఆఖరి పరీక్ష రేపే. పరీక్ష అయిపోగానే తండ్రి అనుకున్న వారితో పెళ్ళి అని ఊహించుకున్న స్వప్న కళ్ళల్లో కన్నీరు వచ్చింది. కిషోర్కి ఇష్టం లేదని చెప్పినా తన మనసులో కిషోర్ ఉన్నాడని తనకి తెలుసు. కానీ 20 ఏళ్ళు పెంచిన అమ్మా నాన్నలని మోసం చేయడం న్యాయం కాదనిపించింది. ప్రస్తుతం స్వప్న మనసులో కిషోర్కి అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి సరిసమానమైన చోటు ఉంది. ఎవరనేది తేల్చుకోలేకపోతుంది. రాత్రంతా ఆలోచిస్తూ గడిపింది. తల్లిదండ్రులకే విలువ ఇవ్వాలనుకుంది. ఆఖరి పరీక్ష ముగించుకొని ఒంటరి పక్షిలా రోడ్డులో నడుస్తుంది స్వప్న. రోడ్డుకి అడ్డంగా కారొచ్చి ఆగింది. ఆ కారులో నుండి కిషోర్ దిగాడు. నీతో మాట్లాడాలి, కారెక్కో అని కోపంగా అన్నాడు. నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు. దారోదులు, నేను వెళ్ళాలి. ఇంటి దగ్గర మా అమ్మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారు అన్న స్వప్న మాటలకి కిషోర్కి కోపం పెరిగి
నువ్వు మాటలతో చెప్తే వినవు అని కారులోకి లాక్కొని స్వప్నని అక్కడి నుండి దూరంగా తీసుకెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత తమ తప్పుని తెలుసుకొని స్వప్న తల్లిదండ్రులు కిషోర్ ఇంటికి వెళ్ళారు. కానీ కిషోర్ స్వప్న అక్కడ లేరు. కానీ వాళ్ళు ఎక్కడున్నారో, ఏమైపోయారో, ఎలా ఉన్నారో అన్నది కిషోర్ తల్లిదండ్రులకు కూడా తెలియదు. తెలిసిన వ్యక్తి ఒకే ఒక్కరు, పల్లవి. స్వప్న తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పును చూసిన పల్లవి వారిని అర్థం చేసుకొని ఇటు స్వప్న ఫ్యామిలీని అలాగే కిషోర్ తల్లిదండ్రులను తీసుకొని వారున్న చోటికి ప్రయాణం మొదలుపెట్టింది. అది గోదావరి నది పక్కన ఉన్న ఒక పల్లెటూరు. ఆ రోజు దీపావళి. మట్టితో స్వప్న స్వయంగా తయారు చేసిన మట్టి దీపాలలో నూనె వేసి ఒత్తి వేసి దీపాలను వెలిగిస్తూ కిషోర్ కూడా సాయం చేశాడు. ఆ ఇంటి లోపల, బయట, కాంపౌండ్ పైన మొత్తం దీపాల వెలుగులలో స్వప్న కిషోర్లు ఉన్న చోటు కోటి కాంతులతో వెలుగుతున్న చక్కటి బొమ్మరిల్లులా కనిపించింది. ఊరు మొత్తం టపాకాయలు శబ్దంతో మారిమోగిపోతుంది. కిషోర్ స్వప్న పూజ ముగించాక ఆ దీపాల కాంతుల్లో బయటికి వచ్చి వారింటి ముందర కూడా టపాకాయలు శబ్దం మోగించారు. స్వప్నకి టపాకాయల శబ్దానికి భయపడి ఆ శబ్దం వచ్చినప్పుడల్లా కిషోర్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఇద్దరు సంతోషంగా టపాకాయలు కాలుస్తున్నారు. ఆకాశంలోకి వెళ్ళిన టపాకాయలు రంగురంగులుగా పేలుతున్నాయి. ఆ రంగులను చూసి ఆకాశంలో నుంచి కిందికి చూపు వాల్చిన స్వప్న తల్లిదండ్రులు, కిషోర్ తల్లిదండ్రులు కనిపించేసరికి అంతులేని ఆనందంతో పొంగిపోయింది స్వప్న. తల్లిదండ్రులకు దూరమయ్యి స్వప్న దాదాపు సంవత్సరం అవుతుంది. వారిని కళ్ళ ముందు చూడగానే పట్టలేని ఆనందం, దుఃఖం రెండూ ఒకేసారి స్వప్న కళ్ళల్లో కనిపించాయి. ఆనంద బాష్పాల్లో, కన్నీటి బిందువులో తెలియదు కానీ స్వప్న కన్నీళ్లను మాత్రం ఆపుకోలేకపోయింది. అమాంతం వెళ్ళి తల్లిని వాటేసుకుంది. కిషోర్ వెళ్ళి అందరినీ లోపలికి తీసుకొచ్చాడు. స్వప్న అందరికీ చిక్కటి పాలతో పాయసం రెడీ చేసి క్షణాల్లో తెచ్చిపెట్టింది. స్వప్న తల్లిదండ్రుల మధ్య చేరిపోయింది. అందరూ ఎంతో ఆప్యాయంగా, అనురాగంతో వారిని ఆశీర్వదించారు. స్వప్న కిషోర్ మేడపైకి వెళ్ళారు. చందమామని చూద్దామంటే ఆ రోజు అమావాస్య కదా, చందమామ కూడా కనిపించలేదు. కానీ ఆకాశంలోకి దూసుకెళ్లి పేలుతున్న రంగురంగుల టపాకాయలు కనిపించాయి. కిషోర్, ఈరోజు కోసమే నిన్ను సంవత్సరం నుండి దూరం పెట్టాను. ఐఎమ్ రియల్లీ సారీ అంది స్వప్న. సారీ ఎందుకు? ఈరోజు వస్తుందన్న నమ్మకంతోనే ఆ రోజు నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా తాళి కట్టి పెళ్లి చేసుకున్నా. కానీ ఆ రోజు నిన్ను గెలిచాను, నీ మనసు గెలవలేకపోయాను. కానీ ఈరోజు నీ మనసును కూడా గెలిచాను అనుకుంటున్నాను అంటాడు కిషోర్. లేదు, గెలవలేదు. గెలిచేలా మన ఫ్యామిలీలు చేశాయి. సంవత్సరం నుండి నీ మనసు గెలిచాకనే నాకు దగ్గరవుతా అన్నావు కదా, మరి ఇంకేంటి అంటూ కొంటెగా స్వప్న అంది. స్వప్నని కిషోర్ తన కౌగిటిలోకి లాక్కొని, అందుకే కదా నిన్ను నా కౌగిట్లో దాచుకుంది అంటూ తన కౌగిట్లో స్వప్నను బంధిస్తూ, ఇప్పటికే ఆలస్యమైంది, తిరిగొచ్చే దీపావళి కల్లా మన పాపతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ స్వప్న అధరాలను అతి మధురంగా తన అధరాలతో బంధిస్తాడు కిషోర్. ఆ రోజు తన కూతురిని దూరం చేశాడని దేవుడిని ద్వేషించిన పల్లవి అదే రోజు మరో కూతుర్ని ఇచ్చినందుకు పూజిస్తుంది. దేవుడు ఏ సమయంలో ఏది చేసినా దాని వెనుక ఏదో ఒక అర్థం ఉంటుందని పల్లవి తెలుసుకుంది. నల్లని చీకటిలో తన వంతు వెలుగు ఎప్పుడూ చూపిస్తాడో ఆ దేవుడు అనుకుంటూ దీపాలను చూస్తూ స్వప్నని తన కూతురు అని మనసులో మరింత గట్టిగా అనుకుంది పల్లవి. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.